41 రోజులు భయ్యా సన్నీ యాదవ్ని ఒక్కరినే అంటుంటే మీరందరూ ఏం చేస్తున్నారు చోద్యం చూస్తున్నట్లా. వీడు అటు తిరిగి ఇటు తిరిగి మా మీదకి వస్తాడే ఏదో ఒక రోజు, అప్పుడైనా సమాధానం చెప్పుకోవాలని ఆపాలి కదా. ఆడే పోతే పోనీ మనకెందుకు, జనం ఎలా పోతే మాకెందుక, మాకెంత వాళ్ళు చస్తే ఏంటి బతికితే ఏంటి, వాళ్ళు ఏమైనా మా అన్నదమ్ములా మా అక్క చెల్లి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. వీఆర్ ఫ్యామిలీ అంటే, ఫ్యామిలీ అంటే మీ అమ్మకి ఇస్తావా బెట్టింగ్ యాప్, మీ అన్నయ్యకి ఇస్తావా, మీ పిల్లలకి ఇస్తావా బెట్టింగ్ యాప్ ఆడమని. నీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క చెల్లి, మీరందరూ సేఫ్గా ఉండి 4-5 కోట్లలో లగ్జరీ కార్స్లో మీరు మటుకు తిరుగుతాడు, కానీ నీ వీడియో చేసిన సబ్స్క్రైబర్ మటుకు సర్వనాశనం అయిపోవాలా. ఎటువంటి బతుకుతున్నారు, ఆ కుక్క బతుకుతుంది, మీరు బతుకే విలువ. చీప్ పీపుల్ కెనాట్ ఎఫర్ట్ ట్రస్ట్ అంటారు. మీరు అది జ్ఞానం అనేది అది 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 ఎంతో పుణ్యం చేసుకుంటే వస్తుంది. తారా అంతే అంత ఈజీగా ఎవరు. మీరు ఆ పేడ, ఆ పియ్యలు, అశుద్ధంలో పురుగులు ఉంటాయి చూడు, ఆ టైపు జనాలు పీక్కొని లాక్కొని తినే ఎదవలు. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. మీరు వీడి వల్ల నష్టపోయిన వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఆ డబ్బులు మీరు తెచ్చుకోండి. నాకు చెప్పకండి, నాకు రోజుకి 1000 మెయిల్స్ వస్తాయి, వీడియోలు, ప్రూఫ్లు, అవన్నీ నేను చూసుకుంటూ నేను నిద్రపోవద్దా, నేను అన్నం తినాలి కదా. దయచేసి నా బాధ అర్థం చేసుకొని మీరు కంప్లైంట్ చేయాల్సిన పోలీసులకి. ఏముంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, డబ్బులు వస్తాయి, నష్టపరిహారం వస్తుంది. అన్నీ చేసినవన్నీ లీగల్ అయితే ఏమీ లేదు అయ్యగారు, అన్నీ హవాలా డబ్బే. బోల్డ్ ఉన్నాయి, 4 ఇల్లులు ఉన్నాయి, అబ్బో బెనామీ పేర్ల మీద ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. కంగారేం పడక.